నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదే తెలంగాణ రొయ్యల పులుసు. ఇక్కడ నేను రొయ్యల పులుసు కోసం 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. 1/2 కేజీ రొయ్యలు కడిగి పొట్టు తీసి పెట్టుకుంటే 1/2 కేజీ అవుతాయండి. వాటికి 3 ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. ఇది తెలంగాణ సైడ్ చేస్తారండి ఇలాగా తెలంగాణ రొయ్యల పులుసు. మరి 1/2 కేజీ రొయ్యలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ పడుతుందో చెప్తానండి. ఈ 1/2 కేజీ రొయ్యలకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా జీరా పౌడరు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. ఒక టమాటా ఆప్షన్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని పెట్టుకోవాలండి. ఇంకా 1 స్పూను హోమ్ మేడ్ నాన్ వెజ్ మసాలా అండి. మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా ఇవన్నీ కలిపి చేస్తాను నేను. ఆ వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. 1 కప్పు నూనె పడుతుందండి. 1/2 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా వేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. తెలంగాణ సైడ్ ఎక్కువ శాతం కొబ్బరి వేస్తారండి నాన్ వెజ్ కూరల్లో, ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు తరుక్కున్నాం కదండి, ఉల్లిగడ్డలును ఈ కొబ్బరి 2 కలిపి పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ అండి, ఈ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదా, ఇది కూడా నానబెట్టుకోవాలి. కడిగి చక్కగా నానబెట్టుకోవాలి. చింతపండు కూడా ఇలా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు రొయ్యల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నూనె పోసుకొని ఈ ఉల్లిగడ్డల పేస్ట్ ఉంది కదండి, అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఈ కొబ్బరి పేస్టును ఉల్లిగడ్డల పేస్ట్ ఇలా దూరగా వేపుకోవాలండి. 1 నిమిషము ఇలా వేపుకోవాలండి. అంటే నూనె విడిచిపెట్టాలండి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అంతా కూడా నూనె విడిచిపెట్టేటట్టు చక్కటి కమ్మటి వాసన వస్తుంది, అలా పచ్చి వాసన పోయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా 1 నిమిషం కలిపేసుకొని రొయ్యలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ రొయ్యలు వేసేసుకొని ఈ రొయ్యల వాసన, నీసు వాసన, ఈ పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం వేపుకుందామండి. ఈ రొయ్యలకి ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టి వాసన అంతా, పచ్చి వాసన అంతా పోయేంత వరకు, ఈ రొయ్యల వాసన అంతా పోయేంత వరకు వేపుకుందామండి 1 నిమిషము. ఇప్పుడు ఈ టమాటా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని 1 నిమిషం వేపుకుందామండి. మూత పెట్టి 1 నిమిషం మగ్గనిద్దామండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాం కదా, అందుకని 1 నిమిషం మగ్గనిద్దాం నూనె తేలేంత వరకు. చూసారా ఫ్రెండ్స్, 1 నిమిషం అయిపోయింది. టమాటాలు, ఈ రొయ్యలు అన్నీ మగ్గిపోయినాయి, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి. ఇప్పుడు ఈ చింతపండు రసం వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇవి కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకుందామండి. 3 నిమిషాలు అయిపోయిందండి. రొయ్యల పులుసు కూడా ఉడికిపోయింది. ఇలా చిక్కగా ఉడకాలండి. మనకు ఉడికినట్టుగా ఈ నూనె అంతా పైన తేలుతుంది కదా, మనకు ఉడికినట్టుగా అనిపిస్తుంది. ఇలా చిక్కగా ఉడకాలి. చాలా వరకు చాలామంది పులుసు అంటే లిక్విడ్గా ఉడకకముందే దింపేసుకొని తింటారండి. ఇలా తేలకముందే, నూనె తేలకముందే. అలా కాకుండా ఇలా వండుకొని ఒకసారి చూడండి, చిక్కగా చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి టేస్టీ తెలంగాణ రొయ్యల పులుసు రెడీ అండి. చాలా గుమగుమలాడిపోతుంది.
ఈ రొయ్యల పులుసు ఒక్క గరిటెడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు ఎప్పుడు హర్షత్స్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.